నమస్కారం అండి. ఈరోజు మా రాజానగరం నియోజకవర్గం నుండి రాజానగరం మండలం దివాన్చెరు గ్రామం నుండి కండవెల్లి లక్ష్మిగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏమిటంటే, ఈరోజు నేను కొన్ని పదవులు కానీ రాష్ట్ర స్థాయిలో మహిళగా ఎదిగానంటే మీడియా మిత్రులు కూడా ఫుల్ సపోర్టు. మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకి ఎందుకు వచ్చానంటే, వైజాగ్ మహాపట్నంలో మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి ఉద్యోగస్తులు పాస్టర్లు ప్రతి ఒక్కరు కలిసి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగానికి తప్పనిసరి రాజానగరం నియోజకవర్గం నుంచి ఒక దళిత మహిళ నాయకురాలుగా నాకు స్పెషల్గా కబురు పంపించారండి. వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళిన తర్వాత ముఖ్య నాయకులు ముఖ్య పెద్దలు అందరూ కలిసి ఆ మీటింగ్లో నన్ను కండవెల్లి లక్ష్మి గారు ముందుకు రావాలని అడగగానే చాలా సంతోషంతో ముందుకు వెళ్ళాను. వెళ్ళిన అనంతరం జేబీఎం యూనిటీ ఫౌండేషన్ తరపు నుంచి మీకు రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ పదవ ఏదో ఒకటి మీరు చెయ్యాలి, తప్పనిసరి మీ సపోర్ట్ మాకు కావాలని వారు అడిగారండి. అడిగితే నేను ఇలా తెలుగుదేశం పార్టీలో ఒక నాయకురాలుగా ముందుకెళ్తున్నాను, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మహిళా చైర్మన్గా ముందుకెళ్తున్నాను, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయండి, అలాగే ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల వారు రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా కూడా నాకు ఒక చిన్న పదవిని కూడా ఇచ్చారు, ఈ 3 పదవులను చేసుకుంటూ నేను ముందుకెళ్తున్నాను, ఇంకా నన్ను మీరు కొంచెం ఈ విషయంలో కొంచెం నన్ను తగ్గించండి, ఎవరైనా స్పీడ్గా తిరిగే పర్సన్ ఉంటే మీరు ఎన్నిక చేయండి అని అందరి సమక్షంలో కూడా నేను చెప్పడం జరిగిందండి. కానీ వారందరూ కలిసి దళిత మహిళల్లో మీరున్నంత స్పీడ్గా ఎవరూ లేరు, మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం, పార్టీలో కూడా మీరు కష్టపడ్డారు కానీ మీ నాయకులు మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారని మాకు నోటిఫికేషన్కి వచ్చింది అని నా ఉద్యోగస్తుల సంఘం వారు నన్ను అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, లేదండి తెలుగుదేశం పార్టీలో నాకు ఎప్పుడు ప్రథమ స్థానమే ఉంది, ఏయో చిన్న చికాకులు అవన్నీ మామూలే, నా స్థానం నాకు ఉందని చెప్పడం కూడా జరిగిందండి. అయితే వారు ఒక 5 రోజులు వారం రోజులు టైం తీసుకొని మీకు మేము ఏది ఇచ్చినా శిరసా వహించాలి అని వారు చెప్పారండి. నేను సరే సార్ మీ మాటకు నేను కట్టుబడతాను, మీరు అందరూ కలిసి ఇంత సపోర్ట్గా మీరు నాకు మాట చెబుతుంటే కానీ నేను వినాలి, మీ అందరినీ నేను గౌరవించాలి, ఇలాంటి గౌరవం నాకు మీరు ఇచ్చారు కాబట్టి మీరు ఏది చెప్పినా దానికి శిరసా వహిస్తానని నేను చెప్పడం జరిగిందండి. వెంటనే వారు ఈ 5 రోజుల్లో ఈ వారం రోజుల్లో ఏం ఆలోచించుకున్నారో, లేకపోతే రాజానగరం నియోజకవర్గంలో ఏ ఎంక్వైరీ చేశారో, స్టేట్ వారీగా ఏ ఎంక్వైరీ చేశారో నాకైతే తెలియదు. కానీ నాకు మొన్న 5వ తారీఖున జేబీఎం యూనిటీ ఫౌండేషన్ తరపు నుంచి రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమిస్తున్నామని ఉత్తర్వులు జారీ చేసి ఐడెంటిటీ కార్డుని కూడా పోస్ట్ ద్వారా పంపించేశారండి. నేనే ఆశ్చర్యపోయాను, ఏంటండి సార్ అని ప్రసాద్ గారు మాకు మధ్యలో ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉన్నారండి, ఆయన నేను వెంటనే ఫోన్ చేసి సంప్రదించడం జరిగింది. సార్ పోస్ట్ ద్వారా నాకు ఈ కార్డు పంపించారు, ఏంటి సార్ చెప్పా పెట్టకుండా నాకు రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఏంటంటే లక్ష్మి గారు మేము మొత్తం నెత్తుగాము, మహిళల్లో మీరున్నంత స్పీడ్గా కానీ యాక్టివ్గా కానీ మాకు ఎవరో కనిపించలేదు, మొత్తం మా నాయకులు మన కమ్యూనిటీ అందరూ కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి కండవెల్లి లక్ష్మి గారి సమర్థురాలు, ఆవిడ చాలా యాక్టివ్ పర్సన్, ప్రతి కార్యక్రమాల్లో ముందుంటుంది, తప్పుగా ఖండిస్తుంది అని వారు మాట్లాడి నన్ను ఎంకరేజ్ చేయడం జరిగిందండి. అందు నిమిత్తం నాకు ఈ జేబీఎం యూనిటీ ఫౌండేషన్ వారు ఇచ్చిన ఈ రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జిని ఖచ్చితంగా బాధ్యతగా స్వీకరిస్తూ నేను చేస్తున్న ప్రతి వర్క్ను కూడా ముందుకు తీసుకెళ్తా, అలాగే వీరు నమ్మకంతో నాకు ఇచ్చినటువంటి రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జిని తప్పకుండా ప్రజల్లోకి నేనేం చెయ్యాలి, ఎలా వెళ్ళాలని తెలుసుకుంటూ ఒక పక్క పాస్టర్లో, ఒక పక్క ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సంఘాలు అందరూ కలిపి నాకు ఇచ్చిన ఈ బాధ్యతను ఖచ్చితంగా శిరసా వహించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నా వంతు కృషి నేను చేస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించి ఎవరికి ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యను తీర్చేవానిగా నేను ఉంటానని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ, నాకు జేబీఎం యూనిటీ ఫౌండేషన్ వారు ఇచ్చిన ఈ రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జిని తప్పకుండా స్వీకరిస్తూ రాబోయే రోజుల్లో కండవెల్లి లక్ష్మిగా నా రాజకీయ పనితత్వాన్ని హుందాతత్వాన్ని కూడా చాటి చెప్పుకుంటానని తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా నేను ఒక చిన్న మనవండి, నేను పదే చెప్తాను, ఈరోజు ఈ స్థాయి ఇన్ఛార్జ్ పదవి కానీ రాష్ట్ర మహిళా చైర్మన్ కానీ రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ కానీ
తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీసీఎల్ సెక్రటరీగా కానీ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మా గురువు గారు గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారిని నేను ఎప్పుడు నా జీవితకాలం ఆయనకు రుణపడి ఉంటాను. ప్రతి దాంట్లో కూడా నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ మొన్న కూడా నిడదవోలు వచ్చినప్పుడు నేను ఆయన కలిసినప్పుడు నాకు ఒక మాట చెప్పారు, లక్ష్మి గారు చాలా స్పీడ్గా ఉంటున్నారు, ఇదే హుందాతనాన్ని కొనసాగించండి, మీకు మంచి భవిష్యత్తు ఉందని ఆయన ఆశీర్వదించారు. ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే పెందుర్తి వెంకటేష్ గారు అని తెలియజేసుకుంటూ, అలాగే మహిళా చైర్మన్గా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా స్పందిస్తున్నాను. ప్రమోషన్ కూడా పొందుకున్నాను, 13 అవార్డ్స్ తీసుకున్నాను, 4 పదవుల్లో నేను ముందుకు సాగుతున్నాను. అలాగే నాకు జై భీమ్ యూనిటీ ఫౌండేషన్ తరఫున ఇచ్చినటువంటి ఈ ఇది రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతను తప్పకుండా స్వీకరిస్తున్నాను. రాబోయే రోజుల్లో వారు ఏది ఇచ్చినా, ఎందుకంటే ఉద్యోగస్తులు పెద్దలు అందరూ కలిసి నాకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా స్వీకరిస్తూ ధైర్యంగా ముందుకెళ్తూ ఈ పదవికి వెన్నుతేస్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. రాజకీయంలో మా కులాలను ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అణగదొరుకుతున్నారనే ఆలోచన మా కమ్యూనిటీలో బాగా పుంజుకుందండి. దాని నిమిత్తమే ఏ పార్టీ వచ్చినా అగ్రవర్ణ కులాలు ఆ అధికారాన్ని వహిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కింద పెడుతున్నారనే ఆలోచన మా కుల వర్గాల్లో ఖచ్చితంగా పుంజుకుంది. ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలోకి ముందుకు వెళ్తుంది. నన్ను కూడా ఈ రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా కూడా అందుకే తీసుకున్నారని కూడా వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది రాజకీయానికి తోవ తీస్తుంది. అది ఏటన్నది ఆ నిర్ణయం కూడా మా పెద్దల ద్వారా త్వరలో మీకు తెలియజేయలోకి వస్తాను సార్. ఖచ్చితంగా చేస్తాము. ఎందుకంటే నా కుల పెద్దలు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి, ఉద్యోగస్తులందరూ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి దేనికైనా ముందుకు వెళ్తాను. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఎప్పుడు ఉందని నేను ఈ స్థాయికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీని కించపరిసే పని నేను ఎప్పుడు చేయను. ఆ పార్టీతోనే నేను ముందుకెళ్తున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఏది ఇచ్చినా బాధ్యతగా స్వీకరించిన వారు అయితే నన్ను ఖచ్చితంగా వారు ఏ ఆలోచనతో నన్ను ముందుకు పెట్టారో నాకు తెలియదు. కానీ వారికి కూడా చెప్పాను, నేను పార్టీలో ఒక నాయకురాలుగా ముందుకెళ్తున్నాను, తెలుగుదేశం పార్టీని కాదని నేను ఏది చేయలేను సార్ అని చెప్పాను. కానీ రాబోయే రోజుల్లో ఆ పరిణామాలు కానీ అలాంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా నా జై భీమ్ యూనిటీ ఫౌండేషన్ వారికి సపోర్ట్ ఇస్తారని కూడా తెలియజేస్తున్నారండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహిళా నాయకత్వంలో ముందుకెళ్తే ఏది ఇచ్చినా దానికి శిరసా వహించి, ఎందుకంటే రాజానగరం నియోజకవర్గంలో ఒక ప్రథమ స్థానం సంపాదించుకున్నాను. మా దళిత కమ్యూనిటీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఎక్కడే కష్టం వచ్చినా ముందుకెళ్తున్నానని, దానిపై వారందరూ కలిసి లక్ష్మక్క అయితే సమర్థులను ప్రతి విషయంలో ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే నేను ఈ విషయంలో ముందుంటూ ఏ బాధ్యతగా పార్టీ ఏది ఇచ్చినా కట్టుబడి ఉంటాను. కానీ నన్ను కాదని వారు ఏమైనా చిన్న చూపు చూసిన తరుణంలో అప్పుడు నా మార్గం ఏంటో నా వ్యవహారం ఏంటో తర్వాత మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాను. జై భీమ్ ఫౌండేషన్ వారు నాకు ఇచ్చారని ప్రథమ స్థానం. ఫౌండేషన్ వారు ఎందుకంటే సమర్థురాలు నేనే అని వారు ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి వారు ఇచ్చిన బాధ్యతను ప్రజల్లో ఉంటాను. నాకు ప్రజలు ముఖ్యం, ప్రజాసేవ ముఖ్యం. ప్రజలకు నేనేదో అధికారం ఉందనో లేకపోతే నాకు ఏదో ఇస్తే అధికారం దాన్ని దోచేసుకోవాలని ఆ ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. మీ అందరికీ తెలుసు, 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు ప్రజలకు పెట్టే మనస్తత్వం అనేది నేనేం సంపాదించుకోను. నాకు ప్రజలు ముఖ్యం. నా కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గరికి నేను వెళ్తాను. అలాగే ఎవరైనా మా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో చాలామంది నిరుపేదలు ఉన్నారు, వారందరికీ అండగా ఉంటున్నాను కాబట్టి నాకు వారందరూ కలిపి పట్టం కడుతున్నారు.